ప్రత్యేకంగా కూరగాయల విషయానికి వస్తే ఎట్లాంటి కూరగాయలను ఎక్కువ మనం ఈ పొడి చేయడం కానీ లేకపోతే ప్రాసెస్ చేయడం కానీ ఎట్లాంటి కూరగాయలు చేయొచ్చు? ఏ కూరగాయలు అంటే బెండకాయలు తీసుకోండి, బెండకాయలు చేసుకోవచ్చు, వంకాయలు చేసుకోవచ్చు, టొమాటో చేయొచ్చు, క్యారెట్ పౌడరు చాలా సూప్స్లోకి వాటికి పనికొస్తుంది మనకి. ఆనియన్స్ చేసుకోవచ్చు, ఆనియన్స్ కూడా మీరు స్లైసెస్ చేసేసుకొని డ్రై చేసుకుంటే మీరు వంటల్లో ఈజీగా వాడుకోవచ్చు. అది మనకి ఇప్పుడు ఆనియన్స్ ఆల్సో మీకు తెలుసు ఒక్కొక్కసారి కిలో 100 రూపాయల కిలో స్టేజ్కి కూడా వెళ్తాయి. అవి మన ఇంట్లో మన డబ్బాలో కిచెన్లో పెట్టేసేసుకుంటే చాలండి. మనం ఈజీగా ప్రతి కూరలోనూ ఆ ఆనియన్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఆనియన్స్ చేయొచ్చు. అండ్ ఇవి మన ఆలుగడ్డలు చేసుకోవచ్చు. సో యూ నేమ్ ఇట్, ఎనీ వెజిటేబుల్ యూ కెన్ డూ. కాకరకాయ ఒరుగులు చాలా 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 బాగా వస్తాయి. కాకరకాయలో సీజన్ వచ్చినప్పుడు మీరు అది స్లైసెస్ చేసుకొని మీరు అది చేసుకొని యూ కెన్ మేక్ ద కర్రీ కానీ చిప్స్ లాగా కానీ అది కూడా చేసుకోవచ్చు. అండ్ ఆకుకూరలు అయితే ప్రతి ఆకుకూర, ఇప్పుడు కొత్తిమీర అంతే, కొత్తిమీర సీజన్లో వచ్చినప్పుడు చాలా వస్తుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆ కొత్తిమీర పెట్టేసేసుకొని కొంచెం వేసుకుంటే మీకు ఆ ఫ్రెష్నెస్ ఎలా ఉంటుందో డ్రై చేశాక కూడా మీకు సేమ్ టేస్ట్ సేమ్ ఫ్రెష్నెస్ ఉంటుందండి. ప్రతి ఆకుకూరలోనూ అలాగే ఉంటాయి. సో ఎనీథింగ్. మిర్చి కూడా మా దగ్గర టన్స్ మిర్చీస్ తెచ్చిస్తుంటారు. మేము అవి వాళ్ళకి ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో అలాగా మిర్చి ఒకటి, టొమాటో, ఆనియన్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ డీహైడ్రేట్.